శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అసలు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సుఖంగానే ఉంటుంది. కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అంత అనుకూలించదు. దానికి ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శని యొక్క స్థితి అంత బాగాలేదు. అర్ధాష్టమ శని ప్రభావం రీత్యా వచ్చేటప్పటికి కొంచెం ప్రభావం అనేది చూపిస్తుంది. ముఖ్యంగా గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావం వృశ్చిక రాశి మీదే ఉందన్నమాట. అంటే చతుర్థంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి వృశ్చిక రాశి మీద ఉన్నందువల్ల కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకోవాలి. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత రీత్యా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, భార్యాభర్తల మధ్య ఒక సామరస్యత అనేది ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్లో ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ముఖ్యంగా బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ కార్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఫైనాన్షియల్ రొటేషన్స్ ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మార్చి 29వ తారీఖు నుంచి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది వదులుతుందన్నమాట. అంటే ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి చతుర్థం నుంచి పంచమంలోకి వెళ్తాడు. అప్పటి నుంచి ఈ రాశి వారికి కొంచెం ఆ యొక్క ప్రభావం అనేది వీరి మీకు తగ్గటం, మార్చి నుంచి మే 14వ తారీఖు వరకు చాలా బ్యూటిఫుల్ పీరియడ్గా కూడా ఉంటుంది. అంటే గురువు యొక్క అనుకూలత, శని అర్ధాష్టమ శని ప్రభావం నుంచి విముక్తి ఈ రాశి వారికి బాగా అనుకూలించగలుగుతుంది. మార్చి 29 నుండి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో ఇష్టత అనేది బాగా పెరుగుతుంది. మరియు అదేవిధంగా భాగస్వామ్య బిజినెసెస్లో కూడా కొంచెం నమ్మకం అనేది ఏర్పడుతుంది. భాగస్వామ్య బిజినెస్లో సక్సెస్ అవ్వగలుగుతానని చెప్పి ఒక నమ్మకం, ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలత, విదేశీయాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత కూడా మొదటి హాఫ్లో వీరికి పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, విద్యా సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వీరికి కూడా ఫస్ట్ హాఫ్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పుల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఒకంతు సహకారం పొందగలుగుతాయి ఈ రాశి వారికి. మరియు కేతువు లాభస్థానాల్లో ఈ రాశి వారికి కేతువు ఉన్నటువంటి స్థితి, లాభస్థానంలో ఉన్నటువంటి స్థితి కూడా కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది రాశి వారికి. ఇది ఒక మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. మే వరకు చెప్పాలి అంటే మే 18 నుంచి అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో వచ్చేటప్పటికి ఒక మార్పు అనేది రాబోతున్నది. వాటిలో వచ్చినప్పటికీ అర్ధాష్టమ శని పోయినప్పటికీ కూడా గురువు సప్తమ నుంచి అష్టమంలోకి మారటం, రాహు అర్ధాష్టమ స్థితికి రావటం, మరియు కేతువు వచ్చినప్పటికి రాజస్థానంలోకి పోవటం, ఈ పరిస్థితి, ఈ గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి సెకండ్ హాఫ్ అనేది అంతగా యోగించట్లేదు. వృత్తిపరంగా కొన్ని జాగ్రత్తలు, ఇబ్బందులు అనేది ఎదురవటం అనేది జరుగుతుంది. మరియు పిల్లల యొక్క ఎదుగుదల గురించి, పిల్లల యొక్క స్థితిగతి నుంచి, వ్యాపారంలో కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్నా సరే ఫస్ట్ హాఫే చాలా బెటర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అనేది అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు ఈ రాశి వారికి. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో, ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం ఎక్కువగా ట్రై చేస్తా కానీ నూతనంగా ఉద్యోగం మార్పు చేర్పుల గురించి కానీ కొత్త ఉద్యోగం గురించి కానీ ప్రయత్నం చేసేటప్పుడు ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి మేలో స్టార్ట్ అవుతుంది. అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది సెకండ్ హాఫ్లో వీరికి అంతగా లేవు. మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాలు ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, బైక్ డ్రైవింగ్ విషయాల్లో కానీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి వారికి సెకండ్ హాఫ్ అనేది కొంచెం మిశ్రమంగా ఉంది. ఫస్ట్ హాఫ్ అనేది ఎక్కువగా అనుకూలంగా ఉంది. విద్యా సంబంధితమైన విషయంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ బంగారు షాపులు వాటివంటి వారు కానీ కాఫీ టీ హోటల్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు కానీ వారు కూడా వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ అనేది బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ముందుకు వెళ్తే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎటువంటి పనులు చేయాలనుకున్నా సరే, అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే మే లోపల చేయగలిగితే కొంచెం ఎక్కువగా
అనుకూలమైనటువంటి స్థితికి పొందగలుగుతారు. వృత్తిపరంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు అనేది కూడా ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఎక్కువగా లాభించేది కూడా ఫస్ట్ హాఫ్లో మే 14వ తారీఖు వరకు ఎక్కువగా లాభించగలుగుతాయి. గురువు సప్తమంలో సంచారం చేస్తున్న సమయంలో మే 14 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి ఆ యొక్క సమయంలో ఎక్కువగా పాజిటివ్గా ఎక్కువగా ఉండగలుగుతాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి సంవత్సరంలో కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా పిల్లలకి విద్యా సంబంధితమైన విషయాల్లో ఫస్ట్ హాఫ్ అనేది బాగా లాభించే విధంగా ఉంది. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా మే వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఫస్ట్ హాఫ్ అనేది అనుకూలంగా ఉంటుంది. నూతన వాహనం కానీ గృహం కానీ కొనుక్కోవాలనుకున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం కూడా మే 14వ తారీఖు వరకు ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. మరియు వాటితో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు, కంపెనీ యాజమాన్యులు కానీ లేకుండా ఉంటే పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి సెకండ్ హాఫ్లో అనుకూలంగా ఉంటుంది. మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి ఫస్ట్ హాఫ్ అనేది అనుకూలంగా ఉంటుంది. కాఫీ, టీ స్టాల్స్ వీరందరికీ కూడా ఫస్ట్ హాఫే ఎక్కువగా మే వరకు బాగా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు. యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులకు, సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మానసిక చింతన నుంచి కూడా ఫస్ట్ హాఫ్లో బాగా యాక్టివ్గా కూడా పనిచేయగలుగుతారు. ఉద్యోగపరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా, భారీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే ఈ యొక్క స్థితిని గమనించాలి. మరి అదేవిధంగా వీరికి ఇంకా స్టార్ట్ చేయాలనుకుంటే ఒకసారి మీరు సంప్రదించి మీ యొక్క జాతకరీత్యా కూడా కొంచెం అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉంటేనే దానికి ముందుకు వెళ్ళటం అనేది ఒక సింపుల్ సొల్యూషన్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా వివాహ ప్రయత్నాల్లో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఫస్ట్ హాఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, రాజకీయ రంగ ప్రముఖులకి కూడా ఫస్ట్ హాఫ్ అనేది అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శని యొక్క త్రిపాద దృష్టి అంతగా అనుకూలించట్లేదు కాబట్టి ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు. రాజకీయంగా కూడా ఫస్ట్ హాఫ్లో మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలత ఉంది. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి దర్శనం, ప్రతి శనివారం నాన్ వెజిటేరియన్ డ్రింక్స్ చేయకుండా ఉండటం అనేది ఉత్తమం. వాటితో పాటు గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వస్తున్నది. కాకపోతే రాహు యొక్క ప్రతికూలమైనటువంటి స్థితి రీత్యా వచ్చినప్పటికీ సంతాన సంబంధితమైన విషయాల అనుకూలత, వ్యాపారంలో ఇంకా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళడం కోసం దుర్గాదేవిని పూజించడం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మనం చూసినట్లయితే వచ్చేటప్పటికి ఈ రాశి వారు మే తర్వాత నుండి మే 18వ తారీఖు నుండి రాహు యొక్క పరివర్తన అనేది జరుగుతుంది. రాహు వచ్చేటప్పటికి తను పంచమంలోకి మారటం అనేది కొంచెం పంచమం నుండి చతుర్థంలోకి వస్తున్నాడు కాబట్టి మే 18వ తారీఖు నుండి దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించటం, మరియు అదేవిధంగా అర్ధాష్టమ శని ప్రభావం నుండి విముక్తి అయినా సరే పంచమంలో ఉన్నటువంటి శని కొంచెం ప్రభావం చూపిస్తాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవ దర్శనం, వాటితో పాటు గురుగ్రహ ఆరాధన చేసుకోవాలి. గురువు అష్టమంలో వెళ్తున్నప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. స్వస్తి.